హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో అబిడ్స్లో ఇస్కాన్కి వచ్చేసాం. ఇంకా వీకెండ్ కదా, సో ఫుల్ రష్ ఉన్నారు. నేనైతే వ్లాగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యా, అందుకే మీకోసం చూపిస్తున్నాను. సో చూసేద్దామా. ఇంకా ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్కల్ప్చర్స్ ఉంటాయి, కృష్ణుడి లీలలు, ఆయన చరిత్ర కోసం మొత్తం కూడా అలా ఆ బొమ్మల కిందన డిస్క్రిప్షన్లో కూడా అక్కడ ఆ స్టాచ్యూకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది వాళ్ళ కింద మెన్షన్ చేస్తారు. ఒక స్టోరీలా అనమాట. మనం అలాగా చదువుకుంటూ ఆ బొమ్మను చూస్తూ అలాగా లోపల దర్శనంకి వెళ్ళడమేని. సో నేనైతే ఇంకా డిస్క్రిప్షన్ ఈ స్కల్ప్చర్స్ కూడా మొత్తం కలిపి వీడియో తీస్తున్నా, ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు కూడా చూసేయండి. బాలకృష్ణ జై, రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ, చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగా రంగరంగ నువ్వు ఒక దొంగ, రంగరంగా. సో చూసారు కదా, ఇంక టెంపుల్లోకి అయితే వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ ఉంది, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సాటర్డే సండే అంటే చాలు 7 o'clock టైంకి ఇస్కాన్లో ఫుల్ సెలబ్రేషన్సే అనమాట. అంత బాగుంటుంది ఈవినింగ్స్ అయితే. ఆ దర్శనం చేసుకున్నప్పుడు అయితే ఇంకా కళ్ళు చెదిరిపోయాయి అసలు, ఆ కృష్ణుడు చూస్తుంటే అంత బాగుంటుంది. ఇక్కడ అందరూ జపం చేస్తున్నారనమాట. 108 మాల తీసుకుంటారు. ఆ మాల తీసుకొని 108 టైమ్స్ స్తోత్రం చదువుతూ ఇలాగా స్టాండ్ చేస్తారనమాట. సో నేను కూడా ఇదే చూడడం, ఇలా టెంపుల్లో చేస్తారు అని చెప్పి, ప్రదక్షిణాలు చేస్తారని తెలుసు, కానీ ఆ 108 జపమాల తీసుకొని ఇలా శ్లోకం చదువుతూ వాళ్ళు వాక్ చేస్తున్నారు. 108 ప్లేట్స్లా ఉన్నాయి అవి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్తారేమో. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ ఒక ఆవిడ మాకు ఇస్కాన్ బొట్టులు పెడుతున్నారు. ఆ బొట్టు మేము కూడా పెట్టించుకున్నాం, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ కృష్ణుడికి సేవ చేస్తూ హారతులు అవన్నీ ఇస్తున్నారు. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఫోన్ తీసా. కాసేపు ఫోన్లో వీడియో తీస్తూ తర్వాత ఫోన్ పెట్టేసి నేను ఇంకా మనస్ఫూర్తిగా కళ్ళారా ఆ హారతిని దర్శించుకొని చాలా చాలా అంటే చాలా నచ్చింది. అంత బాగుంది. అక్కడ అందరూ చేస్తున్న ఆ భజనలు, మంత్రాలు, ఇంకా ఆ హారతులు చూస్తుంటే మంచి వైబ్ వచ్చింది అసలు. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాల్సిందేనండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, అందరూ భజనలు చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా కొంతమంది ఇలా డ్యాన్సులు కూడా చేస్తారనమాట. ఆ భజన చేస్తూ ఇస్కాన్ సాంగ్స్ ఉంటాయి. ఇంకా హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అంటూ మంచిగా భజన పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా పర్సనల్గా నేను డ్యాన్సర్ని కాబట్టి నాకు కూడా మంచి వైబ్ వచ్చింది అసలు. ఎవరికైనా అసలు ఆ భజన చేస్తూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, దేవుణ్ణి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ హారతులను దర్శించుకొని డ్యాన్సులు చేస్తున్నారు. ఇంకా అయిపోయింది మంచిగా. మొత్తం అసలు ఆ డే అంతా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది నాకైతే. ఎక్కడ చూసినా సరే, ఏ ఇస్కాన్ టెంపుల్లో చూసినా ఈయన విగ్రహం అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. తర్వాత ఇంకా మేము దర్శనం లైన్లోకి వెళ్ళామన్నమాట. దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. ముందు వచ్చేసి నేను బ్యాక్ నుంచి వీడియో తీసుకున్నా, తర్వాత నేను ఫ్రంట్ నుంచి దర్శనం చేసుకుంటూ అలా మీకు చూపిద్దామని వీడియో తీసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోసేవ జరుగుతుంది.
ఇక్కడ ఆ గోవుని దండం పెట్టుకొని ఇంకా సేవ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మేము ఇంకా ప్రసాదాల లైన్లోకి వెళ్ళిపోయాం. సాంబార్ రైస్ పెడతారనమాట, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీకెండ్ ఇలా అయిపోయింది ఇస్కాన్కి వచ్చేసి. సో మరిన్ని వీడియోస్ కావాలంటే డూ ఫాలో ప్రశాంతి మినీ బ్లాగ్.